Now start. Now read. No. Only మరి గిఫ్ట్ ఒక్కొక్కరికి ఒకటే ఉంటది. ఈ కాంపిటీషన్ కోసం అది అట్లనే వస్తుంది. అందరికి ఒకే ఈక్వల్. ఇంకా అది స్టాప్. 1 2 3 4 5 6 పేజ్. గిఫ్ట్ ఒక్కొక్కటే తెచ్చుకోండి. మీకు చెప్పింది బాగా అదా ఏ ఆఫ్ ఫాస్ట్ గుడ్ జాబ్ వసంత. ఇంకా ఉంది ఛాన్స్. ఇంకా వన్ మోర్ స్టార్ట్ నౌ. అడిగా క్లాస్ మోషన్ ఒకటే నిమ్మలంగా కాన్సంట్రేట్, ఫోకస్. 8 పెడతాడు. ఇంకోటి ఛాన్స్ పెట్టరా ఉందిరా, టైం ఉంది. ఇంకోటి పెట్టచ్చు. చేయాలి కదా గేమ్ అన్నప్పుడు. కమాన్ భయపడుతుందిరా. ఎంకరేజ్ చేయాలి. కమాన్ యు కెన్ డు ఇట్. yes 6 అరుణ అండ్ రాణి. కమాన్ అయిపోయింది. 9 పెట్టాలి. ఆగంతాలు మంచిగా ఆడినాడు. గేమ్ మంచిగా ఆడాము. ఎంకరేజ్ చేయండి. ఆగం చేయకుడి. ఇంకొక్కడే అలా చూడాలి. ఎక్కడ ఎంకరేజ్ సపోర్ట్ కొడుతుంది. 2 3 4 చప్పట్లు 5 6 చప్పులు. అది నేనే భయపడలేదు. 6 Come on, India!
మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీకు కూడా ఆటలు ఉన్నాయి, చెంచులో గోలి పెట్టుకుంటే మాటలు పట్టుకోవద్దు, ఈ రెండు అరగంట గెలవలేరు. తొమ్మిది నిలబడాలి. ఒకటి వెనుకనే రెండు, వెనుకనే మూడు, మూడు మీద నాలుగు, నాలుగు అంతల ఐదు, ఐదు ఇంతల ఆరు, ఆరు దాటంగానే ఏడు, ఏడు పక్క ముందు ఎనిమిది, ఎనిమిది. అందుకే ఇప్పుడు వినవించుకుంటాం. పరిచయ కార్యక్రమంలో నేను నా విషయాలు అందరికీ చెప్పుకోలేదు. ఇప్పుడు నేను బట్లాడైనా చెప్తాను, మీరు చెప్పలేకుండా చెప్పేటట్టే ఉన్నా. అట్లా వచ్చేసిన లైన్కు ఓకే. గ్లాస్ మీద తాడు పెట్టు. ఈ గేమ్ లో విన్నర్ ఈ సునీత. ఇరుకుల సునీత. క్లాస్ కొట్టండి. ఆడవాళ్ళు అందరూ బాధపడతారు, అయ్యో నేను గెలవబోతున్నాను. అట్లా మంగళ పెట్టి అనుకోరానే ఎనబడకపోరా. ఎట్లా మంచిదే. వారికి ఎండాకాలం పూట చల్లటి నీళ్ళు తాగడానికి మనల్ని మెంటల్ పార్టీ ఇవ్వడం జరిగింది. మనల్ని ఏం చేసినా ఉపయోగపడేది చేస్తారు. కంగ్రాచులేషన్స్. లాస్ట్ లో ఫస్ట్ క్లాస్ లో పోసేది ఉంటే లాస్ట్ క్లాస్ లో పోసే వరకే మాకు తెలుసు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇలా వేస్తాను పడాలి. అది పడాలి, మీరే తెచ్చుకోవాలి. అది అయిపోతే మీకు మీ ఇష్టం. అంటే పడే 30 సెకండ్స్ లో అన్నప్పుడు పడాలి. అది కౌంట్ ఎన్ని ఒకటే ఒకటి పట్టుకోండి అంతే. ఒక్కదాంట్లో రెండు పడచ్చు, నాలుగైనా పడచ్చు. నాలుగు పడచ్చు కానీ ఒకటేసారి వన్నే పట్టుకోవాలి. రూల్స్ బ్రేక్ చేయకూడదు. కాకపోతే మీరే వెతుక్కొచ్చుకోవాలి. కొంచెం నిమ్మలం కొట్టులే. స్టాప్ స్టాప్ స్టాప్. ఇక దాని టెక్నిక్ బట్టి ఉంటది. అదృష్టం కూడా ఉంటుంది ఆయనకు. అక్కడ కూర్చొని చెప్పడం ఈజీ. ఇక్కడ కొంచెం ఆడినప్పుడే అందుకని అప్పటికే చెప్తున్నా, ఇక్కడ అందరు చెప్తున్నారు. ఇక అట్లా చెప్పారు కదా, నన్ను పిల్లలు నెక్స్ట్ గేమ్ ఉన్నది. స్టాప్ స్టాప్. ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు ఉండాలి. మీరు అక్కడే ఒక దగ్గరే ఆన్నే కొట్టాలి. స్టాప్ స్టాప్ స్టాప్. డబుల్ కౌంట్ ఇస్తా. స్టాప్. ఒకటి ఒకటే టైగా ఒకటే రెండు 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 మూడు మూడు దాటిరా నాలుగు స్టాప్ స్టాప్. నాలుగు ఏదో ఒక వాళ్ళు మాట్లాడని పాడని మనమే కంటిన్యూ చేయండి. కొన్ని వాటర్ బాటిల్స్ ఇచ్చేయాలా? వెరీ గుడ్ వెరీ గుడ్ బాయ్. ఇంకొకటి కింద పడి. స్టాప్. ఆరా 2 3 4 5
వెరీ గుడ్. వాటర్ బాటిల్ ఏమో పోతే లైన్ పోయి మూడే బాగా కష్టపడ్డా రెండు క్లాస్ చెప్పబడుతుంది. ఒకటి రెండు నిలబడ్డ గ్లాస్ కౌంట్ లేదు. నిలబడిన గ్లాస్ లోని బాల్. ఆ కోపం మీద పడ్డా ఎనిమిది కూడా రాదు. నాలుగు అదే అయ్యో ఇంకా స్మూత్ అయినాయి. క్రికెట్ బాల్ వేసినట్టే బాల్ బాల్ ఆడినట్టు. మూడు నాలుగు అయ్యా ఐదు ఆరు ఇంకా స్టాప్ స్టాప్ స్టాప్. వీడియో గేమ్ ఇయ్యాలాట చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసా. అసలు పొద్దున్న దగ్గరికి వచ్చినావు ఒక్కటి పడితే విన్నే. ఎవరు ఆడరా? ఓకే నిన్న మనం చేయాలా? గ్లాస్ లో బాల్ వేయడంలో ఆపండి. ఇక్కడ ఫోటో పెట్టి కంగ్రాచులేషన్స్ సత్యనారాయణ గారు. సెకండ్ ప్రైజ్ విన్నర్ దేవి గారు. అంటే పై చెప్తా ఆడండి పలా. పాయింట్ మన ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. 1 నుండి 10 నంబర్లు ఉన్నాయి కదా, 1 to 10 నంబర్లు కదా. ఒకటి తెలుగు చెప్తే ఒకటి ఇంగ్లీష్ చెప్పండి అంతే. అంతే మరి వచ్చిన 1 2 3 వరుసగా ఒకటి ఉండదు, వరుసగా వాటి గుర్తులు రావు. చెప్తా కలిపి టెస్ట్ ఉండాలి కదా. ఒకటి తప్పు పోయింది. ఆ టైంలో ఇంత టైం
వాళ్ళు విన్నారు అంతే. 5 6 7 8 9 10. ఫస్ట్ సెకండ్ ఇదివరకు ఓడిపోతున్నా బాధ ఇప్పుడు సంతోషం కలిగించు. గెలవలేదా? ఏం క్వశ్చన్ తెలియదు. నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడినాను కాదు. తెలియకనే తెలియదు. రఘుపతి రెడ్డి రిలేషన్స్ రఘుపతి రెడ్డి. అరే సప్లై మాస్టర్ గారు మీకు వచ్చిందా? ఏమో వద్దండి. ఇప్పటికే వేస్ట్ అయిపోయింది ఇవాళ. ఏం లేదు. మరి గెలిచిన వాళ్ళకి ఏం బాక్స్? ఫుల్ బాక్స్ అంటే హౌజీ అండ్ అది కార్నర్స్ అయిన వాళ్ళు చెప్పండి. సరే, ఎవరు హౌజీ ముందైతే వాళ్ళు విన్నారు అనుకుందాం. ఇక దానికి కూడా ఇంకొకటి ఉన్నట్టుంది కదా. ఒకటి టాస్ వేద్దాం. రైట్, ఓకే, రెడీయా? మళ్ళీ నేను చెక్ చేస్తా. ఇన్న 49 నంబర్ వస్తే కొట్టేయండి లేదా రౌండ్ అప్ చేయండి. అర్థం కాలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ నంబర్ కనుక ఇచ్చింది కదా, నేను నంబర్ చెప్తుండా, మీకు ఆ నంబర్ వచ్చేది రౌండ్ అప్ చేయండి. ఓకేనా? ఓకేనా? ఇప్పుడైనా బి స్టార్ట్. ఫస్ట్ 2 6 26. మీకు 26 కనుక ఉన్నట్టయితే రౌండ్ అప్ క్రాస్ ఏదో ఒకటి చేయండి. మీకు 1 8 18 మీ దగ్గర 5 8 58 5 8 58 1 సింగిల్ డిజిట్ 1 6 3 63 6 6 66 7 8 78 5 1 51 6 8 68 68 అంటే 86 రావాలి. 86 86 5 సింగిల్ డిజిట్ 5 5 25 1 4 14 7 1 71 4 1 41 2 7 27 1 3 13 5 4 54 5
సింగిల్ డిజిట్ 9 ఇది 6 వచ్చింది కదా 9 ఓకే 11 11 11 70 70 70 70 80 80 సింగిల్ డిజిట్ 8 73 73 సింగిల్ డిజిట్ 2 इधर 10 10 4 6 46 58 వచ్చిందా ఓకే ఓకే 58 అండ్ 60 వచ్చేసింది 76 డాడీ కాల్ చేస్తాను 79 83 89 అవకాశం ఉంటే పోదాం ఇందాక సాంబరాజు కంగ్రాచులేషన్స్. నుంచి 6వ తరగతి వరకు కల్పనలో 8వ తరగతి మరియు 7వ తరగతి మాత్రమే మలక్పల్లి స్కూల్లో చదువుకున్నాను. 9th 10th నేను సిద్ధాపూర్కి వెళ్ళడం జరిగింది. అందువల్ల మీకెవరికి నేను సరిగ్గా ముఖ పరిచయం లేకుండా ఉండవచ్చు. అందుకే నేను కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం మాట్లాడినా. నేను 10th వరకు చదివి 10thలో 3 సార్లు ఫెయిల్ అయ్యాను, ఇంటర్మీడియట్లో 5 సార్లు ఫెయిల్ అయ్యాను, డిగ్రీ ఒక్కసారికి పాస్ అయ్యాను. ప్రస్తుతము కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. అక్కడికి నడిచిపోతాను జీవితం పర్వాలేదు. మీరు అందరినీ కలుద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటాను. ఎవరు గొప్పయినట్టు బాగానే ఉంది. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని
గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది స్నేహం ఒకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. ఆడు ఉన్నప్పుడు మంచిగా ఉండదు పాడక్కలేదు. ఇక్కడికి వచ్చారా? సరే ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఇదే మల్లరి ఎక్కడ ఉన్నా నా నీడైనా నీ చుట్టూ నీలాగే కనిపిస్తూ ఉంది చెలి. ఇదేం గారడి నేను కూడా నీవయా నా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమాలి ప్రియ భావన నీలా అచ్చం కనిపిస్తూ ఉంది చెలి. ఇదేం గారడి అదే మరి నేనే చెప్తాను. గెలిపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలిగే చెప్పెను నేనున్నానని, తగిలే రాళ్ళను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని, అందరూ ఉన్న ఆప్తుడు నువ్వై చేరువయ్యావని, జన్మకు ఎరగని అనురాగాన్ని పంచుతున్నావని, జన్మలు జాలని అనుబంధాన్ని పెంచుతున్నావని, శ్వాసతో శ్వాసే చెప్పెను, మనసుతో మనసే చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. నాకు రాదురా. రాదని చెప్పండి, రాదు. గుడికొచ్చే చిన్నదో చిన్నది చందురాలకి బాల చేతులియవే, చందురాలకి బాల చేతిలియ నీకు నాకు చెల్లెళ్ళున్నర్రో మాయదారి మల్లేశ, చెల్లెళ్ళున్నర్రో మాయదారి మల్లేశ. బంతి తోట నిలబడి బాసలడవే చందురాలకు బాల, బాసలడవే చందురాలకు బాల, బాసలాడనితో నాకు బాసలాడనితో నాకు బావలున్నర్రో మాయదారి మల్లేశ, బావలున్నర్రో మాయదారి మల్లేశ. అరటి తోట నిలబడి ఆటలాడవే సింధూరాలకు బాల, అవలలున్నర్రో మాయదారి బాలరాజు, పల్లెలున్నర్రో మాయదారి బాలరాజు. బాగా చప్పట్లు. ఇందున లేక వినేవారు లేక విసుక్కుంది నాకేక, నీదో కాదో వ్రాస్తున్న చిరునామా, ఉందో లేదో ఆ చోట నా ప్రేమ, వరం లాంటి శాపమేదో సొంతమైందిలా ఎదుట నిలిచింది చూడు, జలతారు వెన్నెలేమో ఎదుట నడిచింది నేడు, చినుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో, ప్రాణమంత మీటుతుంది
ఎదుట నిలిచింది చూడు. సూపర్ రా ప్రవీణ్ పాడ పాడాలి మంచి పాట వెరీ గుడ్. నెక్స్ట్ నేను పాడరా
అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాడమ్మా మగవాడి బతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా పసుపు తాడు ఒకటే మా భాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై మగని మంచి కోసం పడే బాధలో సతిని మించగలవా మరే ఆత్ములు ఏ పూజ చేసినా ఏ నోము నోసినా ఏ స్వాగము లేని త్యాగము భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూని తిరుగుతున్నది అందమైన మధురం ఆడుతున్న వయసు పెంచుతున్నది. దా మీద. దా. దంచు బాగా దంచు దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా సిద్ధమా दिल दीवाना मैं हजीना प्यार को है लाकी करना లా మీద. రాములమ్మ ముద్దబందిన ఉప్పులో మూగవాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు చదువుకునే వయసుంటే పోయినా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా కిరణ్ అన్న ఇక్కడ చూడండి. ఓకేనా? ఎక్కువ అయితే ప్రాబ్లం ఏం లేదు కానీ కొంచెం ఆయన ఏదో ఉన్నది ఆయన మీద ఏదో
ఏంటంటే కత్తి మీద సామాన్లు పోవడానికి రెడీగా ఉంటుంది. కానీ మనం పోయే ముందు ఇదంతా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్లకు ఒక్క నిమిషం థ్యాంక్స్ ఎక్కువ. సో అంటే మానిటర్ గారు అట్లా కాదు, దీనికి సిస్టమేటిక్ ఉంటుంది. అయిపోయిన తర్వాత కొంచెం అంటే మన పిలవగానే వచ్చిన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన మన గురువులు వాళ్ళతో ఇంటర్కి వెళ్ళినా డ్రాప్ చేసిన వాళ్ళు ఈ వయసులో కూడా ఎంతో ఓపికతో వచ్చి చాలాసేపు వచ్చినా కూడా మనం పిలవగానే వచ్చి మనతో చాలాసేపు వాళ్ళు స్పెండ్ చేసి వెళ్ళారు. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున మనందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒకరు ఇద్దరు ముందు పడి దీన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన వెంకటేష్ ఆలియాస్ చిన్న పైకా 10 ఏళ్ళ నుంచి దాదాపు నాకు తెలిసి 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఎప్పుడు చూసినా గెట్ టుగెదర్ అంటే అరే ఎందుకు చిన్నానికి ఇంత అంటే ఉండాలి అంతే అంతే. సో ఈ వెంకటేష్లో వచ్చిన ఆలోచనతో 10 ఇయర్స్ బ్యాక్ ఒక 10 మెంబర్స్తో గ్రూప్ స్టార్ట్ చేసిన వాట్సాప్ గ్రూప్. సో దాని తర్వాత ఒకరిని యాడ్ చేసుకుంటూ వెళ్ళి సో దాని తర్వాత దీన్ని ఆర్గనైజ్ చేయాలంటే ఎలా అని చెప్పేసి దీంతో పాటు మనకు ఇద్దరు వరుసకు మంచిగా కృష్ణార్జునులాగా భావమర్దులు అనుకుంటూ ఎవ్రీ ఈ 1 month నుండి చూస్తున్నా ఈ 1 month నుండి చూస్తున్నా ఎప్పుడు చూసినా కూడా అంటే నేను కూడా అసోసియేట్ అవుతున్నా అప్పుడప్పుడు. నాకున్న బిజీతో నేను చిన్నతో ఎప్పుడు పార్టిసిపేట్ అయ్యి వీళ్ళిద్దరు వీటితో పాటు స్వప్న మంచి బీయింగ్ ఏ టీచర్గా చాలా బాగా ప్రోగ్రామ్ని చాలా బాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దీనికంటే ముందు ఆర్గనైజింగ్ చాలా బాగా చేశారు. అంతేకాకుండా మీకు ఎన్నో పనులున్నా ఈరోజు ఈ ప్రోగ్రాం కోసం వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరికీ మిత్రులందరికీ థ్యాంక్స్. ఎట్లా వచ్చిందో అంతే క్షేమంగా మీరు అందరూ ఇంటికి వెళ్ళాలని థ్యాంక్ యూ.